రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేశారు బీజేపీ నేతలు. రైతులను మోసం చేసి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఓవైపు పంటలు ఎండిపోతుంటే సీఎం మంత్రులు టూర్లలో బిజీగా ఉన్నారని విమర్శించారు కమలం నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకే డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదకి తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలని విమర్శించారు. ఏప్రిల్లోగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందన్నారు లక్ష్మణ్. స్టాలిన్ ఆ డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదకి తీసుకొస్తే సందొట్లో సరైన మాదిరిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మరి దానికి వంత పాడేదానికి వాళ్ళ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కూడబల్లుకొని రహస్య ఉడంబడికలో భాగంగా హామీల ప్రస్తావన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి నిలదీయాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు, ప్రజలకు సంబంధించిన అంశాలకు తెర మీదకి రాకుండా ఏ రకంగా అసెంబ్లీ సమావేశాలను మరి ఏ రకంగా జరిపారో తెలంగాణ ప్రజలు గమనిస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేపీ నేతలు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని నల్గొండ కలెక్టరేట్ ముందు బీజేపీ నేతలు నిరసన తెలిపారు. పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతుకు ఎకరానికి 30,000, రైతు బంధు ఎకరానికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, కేటీఆర్ పరస్పరం విమర్శలు చేసుకుంటూనే చెన్నైలో మాత్రం మిలాఖత్ అవుతున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్. 14 పంటలకు బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులకు మొండి చేయి చూపెట్టిందంటే ఈ ప్రభుత్వం ఇంకెక్కువ మోసం చేసింది. కాబట్టి రైతులకు ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు భరోసా ముందుగా ఎకరానికి 15,000 అన్నారు, ఆ తర్వాత 12,000 అన్నారు. ఇంతవరకు రైతుల అకౌంట్లో జమ కానే కాలేదు. ఈ ప్రభుత్వం రైతులకు మోసం చేసింది, దగా చేసింది. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాబోయే రోజుల్లో రైతులను కూడగట్టి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ దగ్గర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బీజేపీ నేతలు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్లకార్డులతో నిరసన తెలిపారు.